ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓ అట్నా అయితే ఓకే అమ్మే. ఇప్పుడేంది పనిలో పనిగా సమీరను కూడా రంగంలోకి దించేద్దాం అంటావు? ఎస్. అమ్మా త్వరగా కలిపి ముద్దలు పెట్టమ్మా, ఇక్కడ నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. అయిపోయింది, కాస్త ఓపిక పట్టు లహరి. హలో మేడం, ఇక్కడ నీకన్నా ఎగ్జైట్మెంట్ తో నేను వెయిట్ చేస్తున్నాను. అమ్మ కలిపే కొత్త ఆవకాయ అన్నం కోసం. ఇక్కడ మేమంతా కూడా అదే వెయిటింగ్ దర్శన్. వీళ్ళ ఓవర్ యాక్షన్ ఇదో పెద్ద కలుసుందాం రా ఫ్యామిలీ. మరి అయినా ఆవిడ చేతి పచ్చడి మెతుకుల కోసం వరద బాధితుల్లాగా ఇంత గోలుగోలు చేయాలా? అనుబంధం ఆప్యాయతలంటే ఎట్లాంటివి చూపించాలంటే ఎట్టా కాక ఇంకెట్టా చూపిస్తారమ్మి? మనకి ఫ్యామిలీలు ఇలువల మీద పెద్దగా గొప్పగా ఫీలింగ్స్ లేవు కాబట్టి ఆడ పచ్చడి మెతుకులు మాత్రమే కనిపిస్తా ఉండాయి. కానీ పచ్చని సంసారం అంటే ఇట్టానే ఉండాలని కామన్ ఆడియన్స్ కోరుకుంటారు కదా. మావయ్య గారు, ఆ, ఈ ముద్ద మీకు. మ్మ్. అక్క, బావగారు, మ్మ్. చాలా బాగుందమ్మా. అమ్మ ఆనంద, ఆవకాయ ముద్ద చాలా బాగుంది తల్లి. ఇలా కుటుంబం అంతా చేరి ఒకచోట హాయిగా నవ్వుతూ ఉన్నామే, ఈ సంతోషంలో అన్నం కూడా అమృతంలో అనిపిస్తుందమ్మా. పిండి ఇంకొంచెం. అత్తయ్య గారు, చాలా అంటే చాలా బాగుంది. అబ్బా, ఈ పల్లెటూరి వాతావరణంలో ఇలా మనమంతా కలిసి సంబరంగా ఆనందాన్ని పంచుకోవడం మనసుకెంతో హాయిగా ఉంది. ఈ ఒక్కరోజు కాదు శరణ్య, నెలకి ఒక్కరోజైనా బాధలు గొడవలు అన్నీ మర్చిపోయేలాగా మనం ఈ ఊరికొచ్చి సరదాగా గడిపేస్తే ఎంతో బాగుంటుంది కదా. అవును రోహిత్, వ్యాపారాలు వ్యాపకాలు ఇలా అన్ని బిజీలను పక్కన పెట్టి అప్పుడప్పుడు ఇలా రావటం మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కానీ అదంతా కుదిరే పనేనా? మనం అనుకుంటే తప్పక కుదురుతుందక్క. మావయ్య గారు ఊర్లోనే ఉంటున్నారు. మనం క్రమం తప్పకుండా ఒకరోజు అనుకుని వస్తే మావయ్య గారు కూడా ఎంతో ఆనందిస్తారు. అవునమ్మా ఆనంద, మంచి మాట చెప్పావు. ఇక నుంచి మనం నెలలో ఒక్కరోజైనా మన ఊరికొచ్చి సంతోషంగా గడుపుతున్నాం.
అమ్మా శరణ్య, కాళ్ళు పడుతున్నావా? ఎందుకమ్మా? పర్వాలేదు తాతయ్య గారు. ఎందుకమ్మా నీకు ఈ పనులు? వచ్చినప్పటి నుంచి నువ్వు అలుపు సలుపు లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు కదా. అంత కష్టపడ్డావు కదమ్మా. ఇప్పుడు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఈ పని చేస్తున్నావంటే ఎలా చెప్పు? తాతయ్య గారు, నేను చేస్తున్నవి కష్టపడి చేస్తున్న పనులని ఎవరన్నారు? ఇవిక్కడ కనీస బాధ్యతలు కాదండి. మనిషికి ఆకలి దప్పిక ఎలాగో నాకీ పనులన్నీ అలాగే. ఏ పనుల్లో బద్దకించను, బరువని అస్సలు అనుకోను. మీరు కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారని మీరొకసారి మా మావయ్య గారితో మాట్లాడుతుంటే విన్నాను. అందుకే కాసేపు నొక్కితే హాయిగా నిద్రపోతారు కదా అనిపించింది. అందుకే తాతయ్య గారు. నువ్వు బంగారు తల్లివమ్మా. నీ వంటి కోడలను తెచ్చుకుంది ఆనంద చాలా అదృష్టవంతురాలు. ఆనంద లీలా ఇంటి కోడలుగా అడుగుపెట్టి కుటుంబ గౌరవానికి వన్నీ తెచ్చారు. అటువంటి బాధ్యత తెలిసిన కోడల తరం అక్కడితోనే ఎక్కడ ముగిసిపోతుందో అనుకున్నానమ్మా. కానీ ఆనంద నీ విషయంలో అలా జరగనివ్వలేదు. సంతోషం తల్లి, చాలా సంతోషం. నిన్ను చూస్తుంటే ఆనంద లీలావతులకు నువ్వు ఏమాత్రం తీసిపోవట్లేదు. ఇప్పుడు నిన్ను ఇలా చూసి మీ అక్క అనన్యను చూస్తుంటే నీలాంటి కోడలే లీలావతి కూడా వచ్చుంటే ఎంత బాగుండేది కదా అనిపిస్తుంది. కానీ భగవంతుడు కోడల విషయంలో లీలావతికి అన్యాయం చేసాడేమో అనిపిస్తుంది.